చేయగలమో మేము వచ్చేస్తాం. కేంద్ర మంత్రి అంబటి రాంబాబు సినిమా చూపిస్తాము అని చెప్పడం పెంపతాడు ఎట్లా చూస్తారు? చాలా ఘోరం అండి. ఐఎమ్ ఏ డాక్టర్ టూ, ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎ డాక్టర్. బట్ ఆయన అంత పేరు ప్రఖ్యాతి సంపాదించి అంత చదువుకొని ఇంకా ఆటవికంగా సినిమా చూపిస్తాము. మీరు చూపించేది ఏంటండి సినిమా? మీరు లా ఫాలో అయ్యే వాళ్ళైతే లానే చూపించింది సినిమా. మీరు ప్రత్యేకించి మీరు చూపించాల్సిన అవసరం లేదంటే మీరు వార్నింగ్ చేస్తున్నారు. ఎవరిని వార్నింగ్ చేస్తున్నారు? అంబటి రాంబాబు గారిని వార్నింగ్. సినిమా చూపించడం అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అటాక్ చేయడమా? డాక్టర్ అను గారు దీనికి సమాధానం చెప్పాలి. వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ సమాధానం చెప్పాలి దీనికి. వాళ్ళ పెమసాని గారు మాట్లాడిన దాన్ని సమర్థిస్తారేమో ఆవిడ. నేను అడుగుతున్నాను ఆవిడని. మహిళల్ని అంటే మాకు సినిమా చూపించారు వాళ్ళు, రాంబాబు గారికి కాదు. ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మగారు సాధారణ గృహిణి, మేము రాజకీయాల్లోకి మాకేం సంబంధం లేదు. మాకు చూపించారు వాళ్ళు సినిమా. ఇదే బహుశా ఇదే అనుకుంటా ఆయన హెచ్చరిక ఇండైరెక్ట్ గా. 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఎలా ఉందండి మీ పరిస్థితి లోపల? మీ అమ్మగారు పిల్లలు భయభ్రాంతులండి, చిన్న పిల్లలు ఉన్నారు. మా అమ్మగారు ఇప్పుడు మేమంటే తట్టుకోగలుగుతాము, ఆవిడ ఇప్పుడు భావోద్వేగాలకు గురై ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాళ్ళు గ్యాపులుగా లోపలికి ఎంటర్ అవడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. అన్ని మీరు చూడొచ్చు ఎలా పగలు కొట్టారో, బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు. దీంతో అంబటి రాంబాబు గారు ఏమైనా భయపడ్డారా? రాజకీయాల నుంచి ఇంకేమన్నా ఫ్లో అవుతారా? రాంబాబు గారు, అంబటి రాంబాబు గారు నిజానికి భయపడతారు, బెదిరింపులకు కాదు, ఇలాంటి చీప్ టాక్టిక్స్ కి కాదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన్ని. నిజం ఉంటే, పాయింట్ ఉంటే, లాజిక్ ఉంటే భయపడతారు. అంతే తప్పితే దాడులకు, ఇలాంటి బెదిరింపులకు, చీప్ టాక్టిక్స్ మా మీదకి వచ్చారు అనే ఒక చీప్ టాక్టిక్ ని ప్రయోగిస్తే ఆయన ఏం భయపడరని నేను అనుకుంటున్నా. అట్ ద సేమ్ టైం మా సేఫ్టీ గురించి కూడా ఆయన చాలా వరి అయి ఉంటారు.